దేవుని మాటను వినకపోతే, దేవునికి నువ్వు లోబడకపోతే, దేవుని ఆజ్ఞను నీవు గనక అతిక్రమిస్తే, వాక్యం అంటుంది తండ్రుల దోషము కుమారుల మీదకి తప్పిస్తాడు. ఎన్ని తరాల దాకంట చెప్పండి? ఎన్ని తరాల వరకు అంట? 3-4 తరాల వరకు వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు ఈ పిల్లలు పాపం చేయలే, వారు తల్లిదండ్రులు చేసిన ఆ దోషములు ఏదైతే ఉందో ఆ బిడ్డల మీద ఏలుబడి చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా స్పష్టంగా రాయబడినటువంటి మాటలు మీరు చదవండి. తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుంది. తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుంది, కానీ పాపం వాళ్ళ మీదకి రాదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. దోషము వేరు, పాపము వేరు. దోషము వేరు, పాపము వేరు. తండ్రుల యొక్క దోషము కుమారుల మీదకి వస్తుందట, కానీ పాపం రాదు. ఎందుకంటే పాపం చేసిన వాడు ఆ శిక్ష చేసిన వాడే అనుభవించాలి.